ఆంధ్రప్రదేశ్లో టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి? సో వాటి పూర్తి డీటెయిల్స్, ఎంతవరకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, క్యాంపస్కి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, రిక్రూట్మెంట్ పర్సంటేజ్ ఏ రకంగా ఉన్నాయి అండ్ ఈ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయేవన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, మంచి కాలేజెస్ని విత్ లో ఫీజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుద్ది. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో చాలా రోజుల నుంచి చాలా డిమాండింగ్ వీడియో అండి ఇది. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు కావాలి మాకు అని. సో వాళ్ళ కోసం కష్టపడి చేయాల్సి వచ్చింది ఇది. సో ఒకసారి దీని డీటెయిల్స్ అని చెప్తాను. ముందు ఈ కాలేజెస్ చెప్పే ముందర మీకు నేను ఈ టాప్ 20 అని ఎలా తీసుకున్నానంటే బేస్డ్ అపాన్ దేర్ హైయెస్ట్ శాలరీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ క్యాంపస్కి వచ్చిన బేస్డ్ అపాన్ దోస్ కంపెనీస్ అండ్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళ రిక్రూట్మెంట్ పర్సంటేజ్ బట్టి, అంటే 100కి 100% రిక్రూట్మెంట్ అయిన కంపెనీస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ని టాప్ లిస్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఇవి కూడా మీకు కౌన్సిలింగ్లో వీటిలో సీట్లు రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే టాప్ 20 కాబట్టి. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకే ఉంటుంది. సో ఈ టాప్ 20 ఏవో చూద్దాము. అండ్ ఫైనల్గా మీకు బోనస్ కింద ఒక 3 బిగ్గెస్ట్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను. ఈ టాప్ 20తో పాటు ఫైనల్ లాస్ట్లో చెప్తాను. ముందుగా ఇతర 20 కాలేజెస్ గురించి చూద్దాము. సో మన ఈ 20 కాలేజెస్లో ఫస్ట్ వచ్చే కాలేజ్ ఏంటంటే ఫస్ట్ ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. టాప్ 20లో ఉంది. ఇది ఏలూరులో ఉంది. 2008 ఎస్టాబ్లిష్డ్ అండ్ దీని కోడ్ ELRU. అండ్ దీంట్లో మనకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 7 lakhs వచ్చింది అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 3,50,000 వచ్చింది. అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 219 మెంబర్స్ అండ్ వీళ్ళలో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు 232 మెంబర్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దెన్ సెకండ్ ఇదే లిస్ట్లో అంటే టాప్ 19 కింద తీసుకోవచ్చు వచ్చిన కాలేజ్ శేషాద్రిరావు గుడ్లవేలేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. 1998 ఎస్టాబ్లిష్డ్ GDLV దీని కాలేజ్ కోడ్. దీనికి కొంచెం హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ దొరకలేదు మనకు, బట్ ఓవరాల్గా ప్లేస్మెంట్స్ అయితే 1411 అని చెప్పడం జరిగింది వీళ్ళు. అండ్ 10 కంపెనీస్ అయితే క్యాంపస్కి అయితే రావడం జరిగింది. దెన్ టాప్ 18లో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 1998 LBCE కాలేజ్ కోడ్. ఇది 27 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 4 lakhs ఇస్ యావరేజ్ శాలరీ. 52 కంపెనీస్ క్యాంపస్కి వచ్చాయి, 800 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నాయి. దెన్ ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కృష్ణా డిస్ట్రిక్ట్ 1998 ఎస్టాబ్లిష్డ్ PPSV ఎంసెట్ కోడ్. ఇది 45 lakhs శాలరీ హైయెస్ట్ వచ్చింది అండ్ 4,80,000 యావరేజ్ శాలరీ. 854 మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది అండ్ 19 కంపెనీస్ క్యాంపస్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేది శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వెస్ట్ గోదావరి 1997 SCPB దీని కాలేజ్ కోడ్. 35 lakhs ఇక్కడ వీళ్ళకి హైయెస్ట్ శాలరీ వచ్చింది, 4,80,000 యావరేజ్ శాలరీ అండ్ 29 మెంబర్స్ రిక్రూట్ అయ్యారు అండ్ 21 కంపెనీస్ క్యాంపస్కి రావడం జరిగింది. దెన్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ SV కాలేజ్ తిరుపతి 2007 ఎస్టాబ్లిష్డ్ SVCE దీని కాలేజ్ కోడ్. 45 lakhs ఇక్కడ హైయెస్ట్ శాలరీ అండ్ 5 lakhs వచ్చి యావరేజ్ శాలరీ. 211 కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది, కానీ ఇక్కడ మనకైతే ఎంతమంది రిక్రూట్ అయ్యారనే దీనిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దెన్ కమింగ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది, ఈస్ట్ గోదావరిలోనే ఉంది ఇది. దెన్ 2001 ఎస్టాబ్లిష్ ADTP దీని కాలేజ్ కోడ్ అండ్ 19 lakhs హైయెస్ట్ శాలరీ, 4,50,000 యావరేజ్ శాలరీ. 119 కంపెనీస్ ఇక్కడ క్యాంపస్కి రావడం జరిగింది, దాంట్లో 1188 మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దెన్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు 2007 ఎస్టాబ్లిష్ VVIT దీని కాలేజ్ కోడ్. 29 lakhs హైయెస్ట్ శాలరీ, 4,92,000 యావరేజ్ శాలరీ. 42 కంపెనీస్ క్యాంపస్కి రావడం జరిగింది, 699. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా 2002 బ్యాచ్కి సంబంధించింది. దెన్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం 2001 ఎస్టాబ్లిష్డ్ RAGU దీని కాలేజ్ కోడ్. 44 lakhs హైయెస్ట్ శాలరీ, 5 lakhs యావరేజ్ శాలరీ. 2,332 మెంబర్స్ రిక్రూట్ అయ్యారు, 48 కంపెనీస్ వీటిని రిక్రూట్ చేసుకోవడానికి క్యాంపస్కి రావడం జరిగింది. దెన్ GPR ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్ 1985 ఎస్టాబ్లిష్ GPRE దీని కాలేజ్ కోడ్. 14 lakhs 72,000 హైయెస్ట్ శాలరీ, 5,50,000 యావరేజ్ శాలరీ. 71 మెంబర్స్ కంపెనీస్ అయితే ఈ క్యాంపస్కి రావడం జరిగింది అండ్ 563 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ చిత్తూరు మోహన్ బాబు గారు కాలేజ్. ఇది SVNE కాలేజ్ కోడ్ 1996 ఎస్టాబ్లిష్డ్. 2
23 lakhs highest salary, 4 lakhs average salary, 58 companies క్యాంపస్కి వచ్చాయి అండ్ 1410 మెంబర్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దెన్ MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం 1997 ఎస్టాబ్లిష్డ్ MVRG కాలేజ్ కోడ్, 11 lakhs హైయెస్ట్ శాలరీ, 5 lakhs యావరేజ్ శాలరీ, 49 కంపెనీస్ క్యాంపస్కి వచ్చాయి, 677 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నాయి. అలాగే GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాకుళం 1997 ఎస్టాబ్లిష్డ్ GMRI 31 lakhs హైయెస్ట్ శాలరీ అండ్ 4,27,000 యావరేజ్ శాలరీ, 1169 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. 69 కంపెనీస్ అయితే క్యాంపస్కి రావడం జరిగింది. దెన్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞాన్ గ్రూప్ అండి విశాఖపట్నం 2002 ఎస్టాబ్లిష్డ్ ఇది VIVP దీని కాలేజ్ కోడ్. దెన్ 27 lakhs హైయెస్ట్ శాలరీ, 6 lakhs యావరేజ్ శాలరీ, 881 మెంబర్స్ టోటల్గా రిక్రూట్ అయ్యారు. 50 కంపెనీస్ క్యాంపస్కి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ కాలేజ్ RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో ఉంది 1985 ఎస్టాబ్లిష్డ్ RVJC దీని ఏదైతే కాలేజ్ కోడ్. దెన్ 30 lakhs 3,000 రూపీస్ వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 5,15,000 యావరేజ్ శాలరీ, 1107 వీళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు అండ్ 53 కంపెనీస్ వీళ్ళ క్యాంపస్కి రావడం జరిగాయి. నెక్స్ట్ కాలేజ్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ వెస్ట్ గోదావరి 1980 ఎస్టాబ్లిష్డ్ SRKR కాలేజ్ కోడ్, 47 lakhs హైయెస్ట్ ప్యాకేజ్, ఇప్పటిదాకా హైయెస్ట్ ప్యాకేజ్ 47 lakhs అండి ఇది అండ్ 3,80,000 యావరేజ్ శాలరీ, 2,685 మెంబర్స్ ఇప్పటిదాకా కాలేజ్లో 2022 బ్యాచ్లో రిక్రూట్ అయ్యారు. 20 కంపెనీస్ వీళ్ళ కాలేజ్కి క్యాంపస్కి రావడం జరిగింది. దెన్ కమింగ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెస్ట్ గోదావరి 2008 ఎస్టాబ్లిష్డ్ VITB కాలేజ్ కోడ్, 44 lakhs హైయెస్ట్ శాలరీ, 4 lakhs యావరేజ్ శాలరీ, 1,477 మెంబర్స్ని వీళ్ళు ఇక్కడ రిక్రూట్ జరిగింది. క్యాంపస్ 107 కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దెన్ VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 1977 ఎస్టాబ్లిష్డ్ VRSE కాలేజ్ కోడ్, హైయెస్ట్ శాలరీ 7 lakhs అండ్ యావరేజ్ శాలరీ 4,80,000. నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి 90 ఇక్కడికి వచ్చారు అండ్ 1166 మెంబర్స్ టోటల్గా రిక్రూట్మెంట్ జరగడం జరిగింది ఇక్కడ. దెన్ అనిల్ నీరకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విశాఖపట్నం 2001లో ఎస్టాబ్లిష్డ్ అయింది. అనిల్ కాలేజ్ కోడ్ ఇది, 17 lakhs హైయెస్ట్ శాలరీ, యావరేజ్ శాలరీ 6 lakhs, నంబర్ ఆఫ్ కంపెనీస్ 16 విజిట్ చేశాయి అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు 150 మెంబర్స్. అండ్ ద టాప్ వన్ ఈస్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం 1996 ఎస్టాబ్లిష్ అయింది. GVPE కాలేజ్ కోడ్, హైయెస్ట్ శాలరీ 19 lakhs, యావరేజ్ శాలరీ 7 lakhs, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్రూట్ అయిన వాళ్ళు 1683 అండ్ 55 కంపెనీస్ ఈ కాలేజ్కి అయితే రావడం జరిగింది. సో ఇవి టాప్ 20 అండి. ఇవన్నీ కూడా మీకు ఎంసెట్లో దొరుకుతాయి, ఎంసెట్ కౌన్సిలింగ్లో కాలేజ్ కోడ్ ద్వారా దొరుకుతాయి. కాబట్టి మీరు ఈ టాప్ 20లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బోనస్గా నేను 3 టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ డిమాండింగ్ కాలేజెస్ గురించి చెప్తానని చెప్పే కదా, ఆ కాలేజెస్ ఏవో చూద్దాం. నెక్స్ట్ నేను చెప్పే బోనస్ దాంట్లో టాప్ 3 అండి. విట్ AP యూనివర్సిటీ, ఇది విట్ AP వాళ్ళది, ఇది VIT వాళ్ళది, అందరికీ తెలుసు. విట్ చాలా పాపులర్, వేలూరు ఇన్స్టిట్యూట్. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఓపెన్ అయింది. సో అడ్మిషన్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. హైయెస్ట్ శాలరీ CTC వచ్చి 34.4 lakhs per annum అండి, ఇది హైయెస్ట్ శాలరీ. సో ఇది ఆల్మోస్ట్ అవుట్లుక్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022లో నంబర్ 1 ప్లేస్లోకి వచ్చిందండి. హైయెస్ట్ శాలరీ అయితే 34.4. నెక్స్ట్ వచ్చేది SRM యూనివర్సిటీ. SRM యూనివర్సిటీ ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 44.91 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ జరిగింది ఇక్కడ. అండ్ దట్టు వీళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తర్వాత యావరేజ్ శాలరీ ఇవన్నీ కూడా హైగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఎస్టాబ్లిష్ అండ్ తమిళనాడులో నంబర్ 1 టాప్ 5లో ఉంటాయి కాలేజెస్, విట్ కానీ SRM కానీ మిగతా కాలేజెస్ అని. సో కాబట్టి వీటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ద టాప్ 1 అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాలేజ్ అండ్ మోస్ట్ డిమాండింగ్ కాలేజ్ అండి KL యూనివర్సిటీ. KL యూనివర్సిటీ గురించి ఇక్కడ రాస్తున్నారు, వాళ్ళ వెబ్సైట్ అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అన్ని. సో 2.18 crore ఇంటర్నేషనల్ హైయెస్ట్ ప్యాకేజ్, అంటే ఇంటర్నేషనల్లో వీళ్ళ క్యాంపస్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళకి 2.18 crore హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అని వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఇండియాలోనే ఏదైనా ఒక కంపెనీ వీళ్ళు రిక్రూట్ చేసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 60 lakhs per annum అనేది ఇవ్వటం జరిగింది. అండ్ సిన్స్ 2006 నుంచి 100% ప్లేస్మెంట్స్, అంటే ఎవ్రీ ఇయర్ 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. పైన ఒక చిన్న స్టార్ పెట్టారు కండిషన్ సప్లైని, అది ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. సో మొత్తానికైతే మనకు హైయెస్ట్ సారీ 60 lakhs per annum అండ్ 5,000 స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 300+ టాప్ కంపెనీస్ ఇన్ 2022 అన్నట్టుగా పెట్టారు వీళ్ళు ఇక్కడ. సో ఇదండి, సో మొత్తంగా టాప్ 20 + 3 కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ కాలేజెస్ లిస్టు. సో ఫ్రెండ్స్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని గురించి ఎంత ఎర్లీగా అంటే అంత ఎర్లీగా మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.